సీజన్ ప్రారంభం కానున్న వేళ సామాన్యుల నెత్తిన మరో భారం పడేలా కనిపిస్తోంది. మధ్యతరగతి వంటింటి ఖర్చు ఇక మరింత పెరగనుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం ఒకేసారి 20% వరకు పెంచడంతో ఆ మేరకు వంట నూనెల ధరలు కొండెక్కనున్నాయి. చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులపై భారంగా మారిన వేళ వంట నూనెల ధరలు కూడా గుదిబండగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాల వల్ల సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ వరుసగా తగ్గిస్తూ వచ్చిన కేంద్రం మొన్న ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. తాజాగా వంట నూనెల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచింది. మొన్నటి వరకు కొన్నిటిపై ఎలాంటి ట్యాక్సు లేవు. అలాంటి వాటికి తాజాగా తీసుకున్న నిర్ణయంతో అమాంతంగా 20% ట్యాక్స్ పెరిగిపోయింది. క్రూడ్ సోయా, క్రూడ్ పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల వంటి వాటిపై 20% ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే వీటన్నిటి రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై దిగుమతి సుంకాన్ని 12.5% నుంచి 32.5%కి పెంచారు. వీటికి అగ్రికల్చర్ సెస్ అదనంగా వర్తిస్తుంది. ఈ పెంపుతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లో వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా సోయా, ఇతర నూనె గింజల సాగు రైతులకు ప్రయోజనం కల్పించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు అంటున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు ఎక్కువగా ఉంటుంది. పెంచిన ధరలతో రైతులకు ప్రయోజనం కలుగనుందని కేంద్రం చెబుతోంది. భారతదేశంలో కూరగాయల నూనె డిమాండ్లో 70%కి పైగా దిగుమతుల ద్వారా వస్తుంది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్నారు. భారతదేశం ఎడిబుల్ ఆయిల్ దిగుమతుల్లో 50%కి పైగా పామాయిల్ కలిగి ఉంది. ఇదిలా ఉండగా ఉల్లి, బాస్మతి బియ్యం దిగుమతులపై కనీసం ఎగుమతి ధరను కూడా కేంద్రం ఎత్తివేసింది. ఎగుమతులకు ఊతమిచ్చి రైతుల ఆదాయాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని 40% నుంచి 20%కి తగ్గించినట్లు పేర్కొంది. ఎగుమతులకు ఊతమిచ్చి రైతుల ఆదాయాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత ఏడాదితో పోల్చితే నిత్యావసరాల ధరలు ప్రస్తుతం గణనీయంగా పెరిగిపోయాయి. దీని ప్రభావం ఇంటి ఖర్చులపై తీవ్రంగా చూపిస్తుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఖర్చులకు, సంపాదనకు ఎక్కడా పొంతన ఉండడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వంట నూనెల ధరలు కూడా పెరిగితే కిచెన్ బడ్జెట్ తారుమారు అవ్వడం ఖాయం.